శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వద్ద అవుతున్నాము. ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తుంది. ఒక సైడ్ చూసుకున్నట్లయితే అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళందరినీ ఎక్కడెక్కడికి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీని గురించి అని ఇక్కడ వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి ఆహ్వానిస్తున్నట్టు పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ వస్తే ఇక్కడ ఆహ్వానిస్తున్నట్టు కొంతవరకు మనకు వార్తలు అయితే వస్తున్నాయి. సార్ దీని గురించి మీరు ఏమంటారు సార్? ఏం లేదండి, ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు షంబీపూర్ రాజు గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు సార్ ఇంటికి వస్తా అన్నారు. సార్ పిలవలేదు, ఫస్ట్ థింగ్ పిలవకుండా రాకూడదు, అది వాళ్ళు తెలుసుకోవాలి. సరే వస్తామన్న వాళ్ళకి మేము పిలిచి భోజనం పెడతాము, అంత మంచి మర్యాదలు చేసి పంపిస్తాము. ఆయనలా కుండీలు ఇస్త్రేయము, రాళ్ళు ఇస్త్రేయము, గుడ్లు ఇస్త్రేయము ఏం లేదు, ఆయన రానియండి. సరే పోలీస్ వాళ్ళు వాళ్ళ బందోబస్తు కోసం వాళ్ళు ఆపారు. దానికి రీజన్ కూడా ఉందండి. ఏంటంటే ఆయన ప్రవర్తన నేను సిపి ఆఫీస్లో చూసినాక పోలీస్ వాళ్ళు వాళ్ళ దీనికోసం ఆయన ఆపారు. దానికి మాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఆయన ప్రవర్తన సిపి ఆఫీస్లో ఎట్లుందో అందరు చూశారు. పోలీసుల డీసీపీల గల్లాలు పట్టుకోవడము, దీనివల్ల ఆయన ఆపారు. కానీ మాకు దానికి ఎట్లాంటి సంబంధం. వాళ్ళని రమ్మనండి, లంచ్ చేద్దాము, కలిసి ఛాయ్ తాగుదాము, అన్నీ కూర్చొని మాట్లాడి వెళ్దాం. సార్ యాక్చువల్గా చూసుకున్నట్టయితే నిన్న కొంతవరకు ఇక్కడ నుంచి అరకపూడి గాంధీ వాళ్ళకి సంబంధించి కొంతమంది వ్యక్తులు అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పాటు చేసారు కదా, దాని గురించి అని వాళ్ళు అదే పరిస్థితి ఇక్కడ చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు సార్. ఇవ్వండి, ఇక్కడ ఆ గాంధీ గారు అనుచరులు వెళ్ళి ఎవ్వరూ ఆయన మీద అటాక్ చేయలేదు. ఫస్ట్ లోపలికి వెళ్ళినాక ఆయన చేశాక వీళ్ళ ప్రతిచర్య అట్లా ఉండింది. ఆయన చర్యకు వీళ్ళ ప్రతిచర్య అంతే. ఇక్కడికి వచ్చినాక కూడా వాళ్ళ నుంచి ఇనిషియేటివ్ అయితేనే వీళ్ళ నుంచి రియాక్షన్ ఉంటుంది. కానీ గాంధీ గారు చాలా సౌమ్యులు, 10 ఏళ్ల పైన ఎమ్మెల్యే చేసిన వ్యక్తి. ఆయన 1 year బ్యాక్ వరకు కూడా ఆయన ఎమ్మెల్యే కాదు, ఏం కాదు, ఎమ్మెల్సీ కూడా ఇచ్చింది పీకేశారు. ఆయన ఎమ్మెల్యే ఏమి ఇదైనది కూడా కాదు. సో ఆయన 10 ఏళ్ళ నుంచి కాన్స్టిట్యున్సీలో అందరు తెలిసిన వ్యక్తే. ఆయన ఎంత సౌమ్యుడో అందరికీ తెలుసు. ఆయన అందరిని రిసీవ్ చేసుకునే వ్యక్తే, కానీ ఎవరి మీద దీంతో ముందుకెళ్ళే వ్యక్తి కాదు. అందుగురించి వాళ్ళని కూడా వచ్చినాక మా తరఫున ఎట్లాంటి వాళ్ళపైన ఎట్లాంటి దాడి ఉండదు. వాళ్ళు వచ్చి వాళ్ళ యాక్షన్ బట్టి మా రియాక్షన్ ఉంటుంది అంతే. పార్టీ మారిరు అని చెప్పేసి అంటారు సార్, కాంగ్రెస్లోకి వెళ్ళిరు అంటారు. మీరందరూ కార్యకర్తలు కూడా ఆయన ఎంట వెళ్తున్నారా సార్? ఇప్పుడు పార్టీ ఎంతవరకు మారింది సార్? ఇప్పుడు ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డి వస్తే కండుగా కప్పుకునే అవకాశాలు ఉన్నాయా? ఒకటండి, దీంట్లో 2 ఉన్నాయి. గాంధీ గారు సీఎం గారిని కలవడం వాస్తవం, అది అందరూ చూశారు. మేము కూడా గాంధీ గారితో నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళి కలిశారు. ఆయన ఏ విధంగా కలిశారంటే 2016లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గాంధీ గారు ఎట్లయితే టీఆర్ఎస్లో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ని కలిశారో అదేవిధంగా రేవంత్ గారిని కలిశారు. ఆ రోజు తప్పు అయితే ఈరోజు తప్పు, ఆ రోజు ఒప్పు అయితే ఈరోజు కూడా ఒప్పే. దాని గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరికి లేదు. రెండోది ఏదైతే అన్నారో కంటిన్యూ అవుతారా లేదా అంటే, ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు. ఆంధ్ర వాడు వచ్చి ఇక్కడ బ్రతుకు తెరువు కోసం వచ్చినవాడు ఇక్కడ మా మీద రాజ్యం చలాయిస్తున్నారు. ఆయన అన్న మాట ఆయన పర్సనల్ స్టేట్మెంటా, బీఆర్ఎస్ పార్టీ స్టేట్మెంటా? ఇన్ కేస్ బీఆర్ఎస్ పార్టీ స్టేట్మెంట్ అయితే అది గాంధీ గారు ఆయన స్టాండ్ ఆయన తీసుకుంటారు. ఎందుకంటే అది ఒక రేసిజం చూపించినట్టే. ఇట్స్ నథింగ్. ప్రాంతీయ విద్వేషం అంటే రేసిజమే, అది తప్పు. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అయితే పార్టీ ఉన్న అందరినీ ఇచ్చేయాలి. మాగంటి గోపీనాథ్ గారు మరి ఏంటండి, ఆయన కూడా అదే ప్రాంతానికి చెందినవారు కదా. ఆయనను పక్కన కూర్చోబెట్టుకొని ఆ మాట మాట్లాడడం కౌశిక్ రెడ్డి గారు సమంజసమా? ప్రాంత విద్వేషాలు తీసుకురావద్దు. అధికారం ఉన్నన్ని రోజులు ప్రాంతీయ విద్వేషాలు లేవు. అధికారం పోగానే ప్రాంతీయ విద్వేషాలు తీసుకొస్తున్నట్టు దాని అర్థం ఏంటి? ఉంటే అధికారం, లేకపోతే రెచ్చగొట్టడం. ఇది బీఆర్ఎస్ స్టాండా, పాడి కౌశిక్ రెడ్డి స్టాండా? పాడి కౌశిక్ రెడ్డి సొంత మాట అయితే బీఆర్ఎస్ పార్టీ ఆయన సస్పెండ్ చేసి పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ ఉన్న అందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు బీఆర్ఎస్ పార్టీ ఇది చేయొద్దు. రెండోది, స్పీకర్ గారు కూడా ఆయన నిన్న చేసిన 2 పనులు. ఒకటి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, దాన్ని సుమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన నార్మల్ మాలాగా ఒక కార్యకర్త పర్సన్ కాదు కదా, ఈజ్ లెజిస్లేటివ్ మెంబర్. అట్లాంటి ఆయన ఇట్లాంటివి తీసుకురాకూడదు. రెండోది, ఒక పోలీస్ అధికారి మీద ఆయన చేసిన దురుసు ప్రవర్తన, దాన్ని కూడా స్పీకర్ గారు సుమోటోగా తీసుకొని ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు చేసింది అందరూ చూశారు. ప్రాంతీయ విద్వేషాల గురించి మాట్లాడడం కానీ, ఒక పోలీస్ అధికారి మీద చేయి చేసుకోవడం కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు. దాని గురించి పోలీస్ అధికారులు, గవర్నమెంట్, స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ ఇక్కడికైతే ఈరోజు రావడం జరిగింది సార్. వచ్చి ఇక్కడ సార్ను కూడా కలవడం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు పార్టీలో చేరుతున్నట్ట లేకపోతే ఏంటి? ఒకటండి, దానం నాగేందర్ గారు ఒక్కళ్ళే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, రెండోది అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కూడా గాంధీ గారికి వాళ్ళు ఇది చేశారు, కాల్ చేసి మాట్లాడారు ఏమైంది ఏంటి అనేది. గాంధీ గారి వ్యక్తిత్వం ఏంటి అనేది అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళకి తెలుసు.
టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకి తెలుసు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు, అందరూ తెలుసు. ఆయన వ్యక్తిత్వం తెలుసు, ఆయన ఎలా ఉంటారో తెలుసు కాబట్టి అందరూ ఆయన్ని పరామర్శించారు, ఫోన్లో కానీ డైరెక్ట్ కానీ. దానికి పార్టీలకు సంబంధం లేదు, ఆయన పర్సనల్గా వచ్చి పరామర్శించి వెళ్ళారు. దీని ఎండ్ ఎప్పటి వరకు పడుతుండొచ్చు సార్? అసలు ఇంతకు ఇది ముందుకు ఏ విధంగా? ఏం లేదండి, నిన్న అయిపోయింది. కౌశిక్ గారు నిన్న మళ్ళీ ఇచ్చిన స్టేట్మెంట్ రాత్రి 11:30కి మీ అందరికి కూడా చూపిస్తాము. ఇది ఆయన నెంబరు, మీరు కూడా చూడొచ్చు. వాళ్ళు 11ంటికి గాంధీ గారి ఇంట్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం పెడుతున్నారు అన్నారు. ఇది కరెక్టా? రెండోది, హరీష్ రావు గారు పిఎస్ ఆ నెంబర్ కూడా చూడండి. ఈ మెసేజ్లు పెట్టి రెచ్చగొట్టడం కాకపోతే ఏంటి? మీకు నిజంగా పార్టీ మీటింగ్ పెట్టాలి అనుకుంటే పార్టీ ఆఫీస్లో పెట్టండి, ఇంటి మీదకి వచ్చి పెట్టాల్సిన అవసరం ఏంటంటే? ఇది నివాసం అంటే ఫ్యామిలీతో ఉంటారు, ఫ్యామిలీకి పార్టీకి సంబంధం లేదు కదండి. నివాసం ఉండే ప్లేస్కి వచ్చి పార్టీ మీటింగ్ పెడతామనడం ఏంటండి? అది ప్రాపరా? అది కూడా కేటీఆర్ గారు పిఏ, హరీష్ రావు గారు పిఏ పంపించిన మీరు చూశారు. దానికి పార్టీ కూడా సమాధానం చెప్పాలి.